అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళరని చాలా సనుగుకొనిరి. ఈ జక్కయ్య అంత మంచోడు కాదు అంతకు ముందు, కానీ యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత 8వ వచనం చూడండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించదనని ప్రభువుతో చెప్పాను. యేసుక్రీస్తు అని చెప్పాడా? ఏంటి జక్కయ్య నువ్వు చేసేది, నాకు అన్ని తెలుసు, నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నావు నాకు అన్ని తెలుసు అని అన్నాడు యేసుక్రీస్తు? అనలేదు. అంటే యేసుక్రీస్తుల వారు అలా ఇంటిలో అడుగు పెడితేనే ఈయన అనుకున్నాడంటే యేసుక్రీస్తు ఒక పరిశుద్ధుడు పావనమూర్తి నా ఇంటికి వచ్చాడంటే ఇక నా ఇంటిలో అన్యాయపు సొమ్ము ఉండడానికి వీల్లేదు అనుకున్నాడు. నేను ఎవని యొద్దనైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి ఏం చేస్తాడట, 4 అంతలు ఇచ్చేస్తాడట. 100 తీసుకున్న వాడికి ఎన్ని ఇచ్చేస్తాడు? 400 ఇస్తాడు. జక్కయ్యలో ఈ మార్పు ఏంటి అసలు? అంతకు ముందు ఉన్న జక్కయ్య కాదైనా ఈ మార్పు ఎలా వచ్చింది అని అంటే యేసుక్రీస్తు తన ఇంటికి వచ్చాడు. యేసుక్రీస్తు ఇంటికి వస్తే మార్పు ఎలా ఉందో చూడండి. అప్పటి వరకు అన్యాయస్తుడు, అప్పటి వరకు పాపిగా ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు తన ఇంట అడుగు పెట్టగానే ఎవరి యొద్దనైనను అన్యాయంగా తీసుకున్న దానికి ఎంత ఇస్తా అంటున్నాడు? 4 అంతలు. ఇప్పుడు జక్కయ్య గారు బయటకు వెళ్ళిపోయి ఎవరి యొద్దనైతే ఆయన అన్యాయంగా తీసుకున్నాడో వారిని పిలిచి, ఒరే బాబు ఇలారా ఇలారా అని పిలిచేసి, ఏంటి జక్కయ్య మళ్ళీ వచ్చేసాడు, మొన్నేగా తీసుకెళ్ళాడు ట్యాక్సీ, మళ్ళీ వచ్చేసాడేంటి అని వాళ్ళు అనుకుంటారు. మరి నాన్న మొన్న నీ దగ్గర అన్యాయంగా 100 రూపాయలు తీసుకున్నాను కదా, ఇదిగో 400 తీసుకో అని ఇచ్చేసాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఏంటి జక్కయ్య మార్పు ఏంటి అసలు? మొన్నటిదాకా దయ లేదు, కనికరం లేదు, అన్యాయంగా లాక్కున్నాడు కదా, ఈరోజు ఏంటి ఇంత మార్పు వచ్చేసింది? ఆశ్చర్యపడిపోరండి అందరూ, ఎలా వచ్చిందయ్యా ఈ మార్పు అని. ఒకవేళ వాళ్ళంతా ఆరా తీశారనుకోండి, చివరికి వచ్చే మరి ఫలితం ఏంటో తెలుసా? మొన్న యేసుక్రీస్తు వీళ్ళ ఇంటికి వచ్చాడు, యేసుక్రీస్తుల వారు వచ్చారు. ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు జక్కయ్య గారు ఇంటికి వచ్చాడు యేసుక్రీస్తు, అందుకే ఈ మార్పు వచ్చిందన్నమాట జక్కయ్యలో. ఎంత మార్పు చూడండి. పబ్లిక్ అంతా ఏమనుకోవాలి? యేసుక్రీస్తు ఇంటికి వస్తే ఇలా మార్పు వస్తుందా? అవును, వస్తుందండి. ఈరోజు క్రైస్తవుడిగా బైబిల్ పట్టుకొని క్రీస్తును అంగీకరించిన వారిగా మనలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనల్ని చూసిన వారందరిలో నిజంగా నిన్న మొన్న ఉన్నటువంటి బ్రదర్ కాదు అయినా ఈరోజు క్రొత్త కనిపిస్తున్నాడు. నిన్న మొన్న ఒక మాట అంటే పడేవాడు కాదు. ఈ అక్కయ్య నిన్న మొన్న ఉన్నటువంటి అక్క కాదా? నిన్న మొన్న అసలు ఎవరిని కూడా సహించేది కాదు, ఎవరిని ప్రేమించేది కాదు, ఒక మాట అంటే 4 మాటలు అనేది ఈరోజు ఎన్ని అన్న పడుతుంది. ఏంటి అసలు ఈ మార్పు ఎలా వచ్చింది అని అంటే వాళ్ళు క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించారు, అందుకే ఈ మార్పు వచ్చింది అని మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా.